అంతు చూస్తామన్నారు. మీరు సమర్థిస్తున్నారా? మీరు శిక్షిస్తారా? ఒకవేళ మీరు సమర్థించకపోతే తక్షణమే మీ పార్టీ నుంచి బహిష్కరించండి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ చెబుతుంది, దేవుడు గుడిలో ఉండాలి, భక్తి గుండెల్లో ఉండాలి. పోలింగ్ బూత్లో బీజేపీలు బిచ్చమెత్తుకున్నట్లు ఓట్లు కొల్లగొట్టాలని ఏదైతే ఆలోచన చేస్తుండ్రో ఇది దుర్మార్గమైన ఆలోచన. అందుకే మిత్రులారా, బీజేపీని తిప్పి కొట్టాలి, బీజేపీని ఎన్నికల్లో ఓడించాలి. ఇవాళ ఆనాడు సోనియమ్మ ఖమ్మంలో ఉక్కు కర్మాగారం ఇచ్చింది, కానీ బీజేపీ మాత్రం మనకు గాడిద గుడ్డు ఇచ్చింది. వరంగల్లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ సోనియమ్మ మనకిస్తే నరేంద్ర మోడీ గాడిద గుడ్డు ఇచ్చిండు మనకు. ఇవాళ ఐటీఐఆర్ కారిడార్ సోనియమ్మ మనకిస్తే నరేంద్ర మోడీ గాడిద గుడ్డు ఇచ్చిండు. అందుకే మిత్రులారా, ఇవాళ మిమ్మల్ని అడగదలుచుకున్నా, మీరు నాతో పాటు నేను బీజేపీ ఏమిచ్చిందంటే గాడిద గుడ్డు ఇచ్చిందని మీరు అనాలి, మోడీ ఏం తెచ్చిందంటే గాడిద గుడ్డు అని మీరు అనాలి. సిద్ధమేనా? 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 బీజేపీ ఏమిచ్చింది? నరేంద్ర మోడీ ఏం తెచ్చిండు? బీజేపీ ఏమిచ్చింది? నరేంద్ర మోడీ ఏం తెచ్చిండు? మరి మిత్రులారా, గాడిద గుడ్డు ఇచ్చిన బీజేపీకి కర్రు గాల్చి వాత పెట్టాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది. మన నగరాన్ని కాపాడుకొని, మత సామరస్యాన్ని కాపాడుకొని, ఈ నగరంలో పెట్టుబడులు తెచ్చి ఈ నగరాన్ని విశ్వ నగరంగా చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఇవాళ బీజేపీకి ఓటేస్తే రాజ్యాంగాన్ని మార్చడానికి ఓటేసినట్టే, బీజేపీకి ఓటేస్తే ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లను రద్దు చేసినట్టే. అదే కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి నాయకత్వానికి ఓటేస్తే రాజ్యాంగాన్ని రక్షించడానికి ఓటేసినట్టు, రిజర్వేషన్లను పెంచడానికి ఓటేసినట్టు. అందుకే మీరందరూ మనమందరం రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో పని చేయడానికి, కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి మనందరం సిద్ధం కావాలి. మీరందరూ సిద్ధమేనా? సిద్ధమేనా? గట్టిగా, ఇంకా గట్టిగా, ఇంకా గట్టిగా ఢిల్లీకి వినిపించాలి, ఢిల్లీ మోడీ గుండెలు ఎదరాలి. సిద్ధమేనా? 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 జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్.